నమస్తే, వెల్కమ్ టు ద ఎన్టీవీ ఛానల్. నా పేరు ప్రసన్న. ఐఎమ్ ద యోగా ట్రైనర్. మనం రెగ్యులర్గా యోగా సిరీస్ స్టార్ట్ చేసాం కదా. బేసిక్ ఆసనాస్ నుండి మనం స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ వార్మప్, రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ చూపించాను, వార్మప్స్ చూపించాను, స్టాండింగ్, సీటెడ్, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం సన్ సాల్యుటేషన్స్ కూడా చూపించాను. సో రోజు ఆసనాలు ఇది చేయాలి అది చేయాలని కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు జస్ట్ సన్ సాల్యుటేషన్ ఎవ్రీడే కనుక మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా కాదు, లైక్ పర్టికులర్ దాని గురించి అనుకుంటే కనుక మీకు ఇక్కడ టైటిల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ ఆసనాన్ని పిక్ చేసుకుని సో రోజు ఒక 10 to 15 టైమ్స్ యాడ్ చేసుకోండి మీ రెగ్యులర్ యోగాలో. ఓకే, అది ఎన్ని రిపిటేషన్స్ అనేది మీ రెగ్యులర్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు చేయబోయే ఆసనం పేరు ఊర్ధ్వ తాడాసన. సో ఈ ఊర్ధ్వ తాడాసన యొక్క బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మనకి పిల్లల్లో హైట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చాలా మంది అనుకుంటారు కదా. సో ఈ ఆసనం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 18 years బిలో ఉన్న వాళ్ళలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ ఆసనంని, ఈ ఊర్ధ్వ తాడాసనం రెగ్యులర్గా వాళ్ళు కనుక చేస్తే హైట్ డిఫరెన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఎవరికైతే ఫ్లాట్ ఫీట్ ఉంటుందో వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. అట్ ద సేమ్ టైం స్పైన్ అనేది స్ట్రెచ్ అయ్యి చక్కగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ వాల్. దీనిలో వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే వాక్ చేసుకుంటూ కూడా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సేమ్ పొజిషన్లో కూడా ఉండి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆసనం ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనము ప్రతి ఆసనంకి ఫస్ట్ మనం ఏం చేస్తాం, తాడాసనం. తాడాసనంలో నిలబడి కాళ్ళు రెండు దగ్గర పెట్టుకుని మన కంప్లీట్ వెయిట్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకుని స్లోగా నవ్ కంప్లీట్ వెయిట్ బ్యాలెన్స్గా పెట్టుకుని హ్యాండ్స్ రెండు పక్క పెట్టుకున్న తర్వాత స్లోగా ఇంటర్లాక్ చేసుకుని ఇన్హేల్ చేసుకుంటూ స్పైన్ స్ట్రైట్ చేసుకోవాలి. నౌ స్లోగా లిఫ్ట్ ఆన్ యువర్ టోస్. నా స్లోలీ కమ్ డౌన్. ఇలా కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఇలా ఒక 10 times చేసుకోవాలి. ఇంకొకటి ఎలా అంటే మనం ఇలానే సేమ్ ఇంటర్లాక్ చేసుకుని వాక్ ఆన్ యువర్ మ్యాట్. టోస్ మీద నిలబడి వాక్ ఆన్ యువర్ మ్యాట్. ఇలా అటు ఇటు ఒక ఫ్యూ రౌండ్స్. ఇలా పిల్లలు కనుక చేస్తే వాళ్ళలో చాలా డిఫరెన్స్ అనేది చూస్తారు. హైట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతారు. ఇలా ఫ్యూ రౌండ్స్. కంటిన్యూ విత్ మీ. స్లోగా స్లోలీ లెగ్స్ కింద పెట్టుకుని రిలాక్స్ అయిపోండి. సో ఎవరికైనా షోల్డర్ పెయిన్ కనుక వస్తే స్లోగా మళ్ళీ రిలాక్స్ తీసుకుని గ్యాప్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. ఈ ఆసనం ఎలా చేయాలో చూసారు కదా, ఊర్ధ్వ తాడాసన. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. నా పేరు ప్రసన్న, ఐఎమ్ ద యోగా ట్రైనర్. మీరు నాతో రెగ్యులర్గా ఆన్లైన్ యోగా సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.